హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడు చేసి చూసి వచ్చేసి. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. లైక్ చేసి చూడండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ ప్రో లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మహీ 40 XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. అయితే మీకు చిన్న విషయం చెప్తాను. ఒక ఫోటోని తీసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ అని ఉందా, ఇది క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఈ ఫోటో అనేది 9:16 రేషియోలో సేవ్ అవుతుంది. సేవ్ చేయండి. ఇలా చేస్తే మీకు ఎఫెక్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది డిలీట్ చేసేసి మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ వచ్చి ప్లస్ మీడియా. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్నారు కదా, కట్ చేసి ఆ ఫోటోని తీసుకోండి. ఓకేనా? ఇలా మీరు మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. కట్ చేసిన ఫొటోస్ని యాడ్ చేసుకొని కట్ చేయండి. ప్రతి ఫోటోని పెడుతున్నాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. టెలిగ్రామ్లోకి వెళ్ళండి. సెర్చ్లో మహీ టెక్ ఇన్ఫో అని స్పేస్ లేకుండా సెర్చ్ చేయండి. స్పేస్ లేకుండా మహీ టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. అప్పుడు 27,000 ఫాలోవర్స్ ఒక గ్రూప్ వస్తుంది, మనదే అది. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి పిన్ లిస్ట్ ఎన్నుబుల్ అవుతుంది. ఆ పిన్ లిస్ట్లో 2వదే ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఎందుకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు. టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ లిస్ట్లో పెట్టాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అన్నిటికీ ఫొటోస్ పెట్టేశాను. ప్లే చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. అయిపోయిందండి, ఇంకంతే సింపుల్గా. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో ఉన్న సేవ్ సింబల్, ఇది ఫోటో ఒకటే పెట్టానా, ఏం కాదులే. సరే, ఇది తీసేసి ప్లస్ మీడియా వేరే ఫొటోస్ పెట్టుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. దీనికి ఫోటో వేరే పెట్టాను, మార్చండి అని మీకు చూపిద్దామని అంతే. అన్ని ఫొటోస్ని పెట్టి ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.